అందరికీ నమస్కారము. గత 3-4 రోజుల నుంచి భారతీయులు అంటే దక్షిణ భారతీయులు, ఉత్తర భారతీయులు, పశ్చిమ భారతీయులు, ఈశాన్య భారతీయులు వీళ్ళ గురించి శ్యామ్ పిట్రోడా మాట్లాడిన దానికి అందరూ స్పందించారు. అయితే ఇప్పుడు ఆయన చేసిన స్టేట్మెంట్కి సపోర్టుగా మళ్ళా కొద్దిమంది రాజకీయ నాయకులు కంపారిజన్ చేసుకుంటూ ఇలా చేస్తున్నారు. అసలు ఈ సబ్జెక్టు ఎందుకు మాట్లాడుతున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. ఇది ఎన్నికల సమయం. అందరూ ఈ ఎన్నికల్లో పాల్గొనే రాజకీయ నాయకులు మరి ఏ ఉద్దేశంతో, ఏ మానసిక పరిస్థితుల్లో భారతీయుల గురించి ఎవరైతే ముందు దక్షిణ భారతీయులు కానీ ఉత్తర వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటున్నారు, వాళ్ళ కష్టాలు వాళ్ళు పడుతున్నారు. మన కలర్ కాంప్లెక్షన్ బట్టి వీళ్ళు ఇట్లా ఉన్నారు వాళ్ళటండి. ఎవరైనా రీసెర్చ్ చేశారా? రీసెర్చ్ చేసి ఉండొచ్చేమో, మనకు అవసరం లేదు. ఇప్పుడు ఇది ఏంటంటే కొత్తగా ఒక్కొక్క ప్రాంతం వారికి ఒక్కొక్క విధమైన ఆలోచన కలిగించినట్టుకుంది. మళ్ళీ ఇంకొక రాజకీయ నాయకుడు ప్రత్యేకంగా ఆ రాజకీయ పార్టీ గురించి నేను అంటాడు, పక్కన ఒక శత్రు దేశం ఉంది, వాళ్ళతో మంచిగా ఉండాలా, వాళ్ళకు కోపం వస్తే ఏదో బాంబు వేస్తారు జాగ్రత్త అని అంటాడు. ఈ సలహాలు ఎందుకు ఇస్తున్నారు? ఇప్పుడు రాజ్యాంగం ఉంది, తర్వాత ఇక్కడ ప్రభుత్వం ఉంది, ఇక్కడ ప్రజలు ఉన్నారు, వాళ్లకు అన్ని విషయాలు తెలుసు. 5 సంవత్సరాలు భారతీయులు ఎంతో కష్టపడ్డారు. ఈ గత 20, 25, 30 ఏళ్ళ నుంచి వాళ్ళు ఎంతో కష్టపడి విదేశాలకు వెళ్ళి మంచిగా చదువుకొని చేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో కొంతమంది రాజకీయ నాయకులు ఈ విధంగా మాట్లాడడం తప్పు. జై హింద్, జై భారత్.